అందుబాటులోకి ఇసుకను తీసుకువస్తున్నామని అదే కూటమి ప్రభుత్వం లక్ష్యమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే బండారు మాట్లాడారు. బడ్జెట్లో విద్యకు, వైద్యానికి పెద్దపీట వేశారని, ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ చట్టం 2024ను తీసుకురావడం ద్వారా భూముల రక్షణకు పటిష్టత ఏర్పడుతుందని తెలిపారు. శాసనసభలో ఆర్థిక కమిటీలు వేసుకోవడం జరిగిందని, కర్నూలులో హైకోర్టు బెంచ్ తీర్మానం చేశామని చెప్పారు. అందమైన ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా టూరిజం పాలసీని కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. కేరళ తరహాలో కోనసీమలో టూరిజం అభివృద్ధి చేస్తామని, పీపీపీ మోడల్లో 25,000 కోట్ల పెట్టుబడులు ఆకర్షణ లక్ష్యమని బండారు తెలిపారు. చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలకు అనుగుణంగా చక్కటి కేటాయింపులు చేస్తూ ఈ రాష్ట్రానికి గత 5 ఏళ్ల విధ్వంసకర వైసీపీ ప్రభుత్వ పాలనలో పోయిన నష్టాలన్నీ కూడా గత 5 నెలల కాలంగా సమీక్షించుకుని నేడు ఈ రాష్ట్రం ఏ విధంగా ముందుకెళ్ళాలి, ప్రజలకు ఏ విధంగా న్యాయం చేయాలనే ఆలోచనతో చక్కటి కేటాయింపులు చేస్తూ ఈ అంచనాలకు తగ్గట్టుగా కేటాయింపులు రేపు ఖర్చు పెట్టే విధంగా బడ్జెట్ను రూపొందించి మన రాష్ట్రానికి అందివ్వడం జరిగింది. దానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఆర్థిక మంత్రి వైఎస్ కేశవ గారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. బడ్జెట్ యొక్క లక్ష్యం ఒకటే, ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం. మరి విద్యకి, వైద్యానికి పెద్దపీట వేశారు. ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ చట్టం కూడా ఈ అసెంబ్లీలో ఆమోదం పొందడం జరిగింది. కర్నూలులో హైకోర్టు బెంచ్ని కూడా ఏర్పాటు చేయడానికి కూడా తీర్మానం చేయడం జరిగింది. అనేక ఈ రాష్ట్ర ఉపయోగపడే పాలసీలు, ప్రధానంగా మన ప్రాంతానికి ఉపయోగపడే టూరిజం పాలసీ, దాన్ని కూడా నేను అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. ఎక్కువ టూరిజం గురించి, టెంపుల్ టూరిజం గురించి. ఎందుకంటే వెనకబడినటువంటి మారుమూల జిల్లాలో ఈ జిల్లా అభివృద్ధికి ఏ విధమైన అవకాశాలు లేవు. టూరిజాన్నే ప్రధానంగా కేరళ తరహాలో తీసుకోవాలి. ఇక్కడ టూరిజాన్ని ప్రమోట్ చేస్తే ఆధ్యాత్మికమైన ప్రాంతాలు చాలా ఉన్నాయి. ఆ ప్రాంతాలను కూడా లింకప్ చేసి టెంపుల్ టూరిజం సర్క్యూట్ కావాలని కోరడం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలకు అనుగుణంగా చక్కటి కేటాయింపులు చేస్తూ ఈ రాష్ట్రానికి గత 5 ఏళ్ల విధ్వంసకర వైసీపీ ప్రభుత్వ పాలనలో పోయిన నష్టాలన్నీ కూడా గత 5 నెలల కాలంగా సమీక్షించుకుని నేడు ఈ రాష్ట్రం ఏ విధంగా ముందుకెళ్ళాలి, ప్రజలకు ఏ విధంగా న్యాయం చేయాలనే ఆలోచనతో చక్కటి కేటాయింపులు చేస్తూ ఈ అంచనాలకు తగ్గ